హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కొలువైన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర వివాదం అగాధం నెలకొన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పెన్షన్ల వ్యవహారం ఎంతటి రచ్చరచ్చ అయిందో తెలిసిందే కదా. వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టి విలేజ్ సెక్రటరీల సాయంతో పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ఒక స్లోగన్ తీసుకున్నారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు అండ్ జనసేన కార్యకర్తలు అంటే క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల వీర మహిళలు స్థానిక టీడీపీ నాయకులు కొట్టుకున్న పరిస్థితి కూడా మనం గతంలో చూసినాం. ఈ నేపథ్యంలో పసుపు బిల్ల వ్యవహారం అండ్ ఎర్రతువాల వ్యవహారం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అచ్చెన్నాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు ఇప్పటి నుంచి ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తలు పసుపు బిల్ల పట్టుకొని పోండి, ఎంఆర్ఓ ఆఫీసులో కాకపోతే గవర్నమెంట్ ఆఫీసులు ఏవైనా సరే వాటిలోకి వెళ్లి పసుపు బిల్ల చూపిస్తే మీకు కూర్చోబెట్టి టీలు ఇచ్చి మీకు కావాల్సిన పని చేయిస్తారు అని చెప్పి ఆయన ఒక వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే దాని మీద ఇప్పుడు నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకా మాధవి తాజాగా పసుపు బిల్లలతో వస్తే పనిచేసి పెట్టొద్దు అని చెప్పి ఒక ఆదేశాన్ని స్థానికంగా ఉండే అధికారులకు జారీ చేసిందంట. సో ఈ నేపథ్యంలో పసుపు బిల్ల వర్సెస్ ఎర్రతువాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారిందనమాట. పసుపు బిల్లతో వస్తే పని చేయొద్దు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు. తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మాధవి హుకుం జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు. ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరేసి చొప్పున కార్యకర్తలతో అధికారులకు డైరెక్షన్. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు గుర్రు. పసుపు బిల్లతో కాదు పసుపు చొక్కాతో వచ్చిన పనులు కావడం లేదని మండిపాటు. సో ఇది లోకా మాధవి గారు అంటే గ్రామానికి ఇద్దరు చొప్పున జనసేన కార్యకర్తలను ఎంపిక చేసి ఒక లిస్టు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పంపించినట్టు స్థానికంగా వినిపించిన ఒక వార్త ఇదే అనమాట. పసుపు బిల్లతో వస్తే పని చేయొద్దు అని కూటమి అధికారంలోకి వచ్చిందనే ఆనందం టీడీపీ నాయకులకు నెల తిరగక ముందే ఆవిరైపోయింది. మీకెందుకు పసుపు బిల్లతో వెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయంలో మీకు కుర్చీలేసి కూర్చోబెట్టి టీలిచ్చి అధికారులు పనిచేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన పనులు జరగడం లేదు. పసుపు బిల్లతో కాదు పసుపు చొక్కాలు వేసుకొని వచ్చిన పనులు కావడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తాను చెప్పిన పనులే తాను చెప్పిన వారికి చేయాలని ప్రభుత్వాధికారులకు జనసేన ఎమ్మెల్యే నాగమాధవి హుకుం జారీ చేయడం టీడీపీ శ్రేణులకు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా జనసేన నేతలకు తెలియకుండా ఏ పనులు చేయొద్దని, ఏ పని అయినా వారికి తెలియజేయాలని ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని పిలవాలని ఆదేశించారు. ఈ మేరకు ఏకంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరేసి చొప్పున జనసేన కార్యకర్తల పేర్లతో అధికారులకు మాధవి జాబితాలను పంపారని తెలుస్తుంది. దీంతో ఆమె వ్యవహరిస్తున్న తీరు టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకులకు నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు గుర్రుగా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యే వ్యవహార శైలితో తమకు అడుగడుగున అవమానం జరుగుతోందని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఊసపాటి రేగ మండలం చల్లవాని తోటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎదుట తమ ఆవేదనను వెలగాకారు. అయితే ఎంపీ కూడా సర్దుకుపోవాలని సూచించడంతో టీడీపీ శ్రేణులు మరింత కోపంతో రగిలిపోతున్నాయి. 90% టీడీపీ ఓట్లతో గెలిచిన జనసేన ఎమ్మెల్యే మాధవి ఇప్పుడు తమను పక్కన పెట్టడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంపీ కూడా తమ బాధను పట్టించుకోకపోవడంపై మరింత అసహనంతో ఉన్నారని ఈ వార్త సారాంశం. ఇక ఇది ఇట్లా ఉంటే అచ్చెన్నాయుడు మనుషులు నిన్న చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక ఏకంగా పోలీసులనే రివర్స్ యాంగిల్ లో వాళ్ళు కౌంటర్ చేయడం హైలైట్ గా మారింది అనమాట. ఇంకా ఇట్లా చిటికలేస్తూ పోలీసు వాళ్ళనే భయపెట్టే పరిస్థితి అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన వీళ్ళు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే కూడా ఇట్లా బెదిరింపులకు దిగుతుంటే ఇక లా అండ్ ఆర్డర్ ఎట్లా సెట్ రైట్ అవుతుంది? కూటమి ప్రభుత్వం ఏమన్నా తెలుగుదేశం కార్యకర్తల కోసం వచ్చిందా? ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఇక ఇసుక అక్రమ రవాణా మీద కొన్నింటి మీద చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పి ఈ పచ్చపత్రికలు పుంకాలుగా కథనాలు రాస్తున్నాయి. మరి ఈ లా అండ్ ఆర్డర్ గురించి సార్ ఎప్పుడు నోరిపుతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.